సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సదావర్తి సత్రం భూములకు సంబంధించిన మరోసారి బహిరంగ వేలం నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి 6 వారాల్లో అన్ని జాతీయ దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. సదావర్తి భూముల్ని కొనడానికి ఇటీవలే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 27,44,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఎండోన్మెంట్ కమిషన్ కు చెల్లించారు. దీంతో వేలం ప్రక్రియలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొనొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, సదావర్తి భూముల వ్యవహారంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. మళ్లీ యాక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఈ భూములు ఎవరికైతే ఇచ్చారో అది అప్పనంగా ఇచ్చారు కాబట్టి దానికి అదనంగా కొన్ని కోట్లు 5 కోట్లు అదనంగా చెల్లిస్తే వాళ్లకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పుడు అదే హైకోర్టు మళ్లీ యాక్షన్ నిర్వహించాలని పేర్కొంది. ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు గందరగోళంలో పడ్డారు. ఆయన ఇప్పటికే 27 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. 2 దఫాలుగా ఆయన ఈ డబ్బులు చెల్లించారు. కానీ మళ్లీ యాక్షన్ నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశం మేరకు ఇప్పుడు మరి ఎలా ఉంటుందనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది. దాదాపు ఈ 80 ఎకరాలకు సంబంధించి సుమారు చెన్నై ఏరియాలో ఈ సదావర్తికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములను చాలా తక్కువ ధరకు, అంటే సుమారు 50 లక్షల ఎకరానికి ఒక సంస్థకు అప్పటి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అప్పగించింది. కానీ ఇది చాలా తక్కువ ధరకు అప్పగించారు. కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఆ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు అప్పగించారంటూ హైకోర్టులో రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన తర్వాత అది 22 కోట్ల వరకు మాత్రమే ఆ సంస్థకు అప్పగించారు కాబట్టి 5 కోట్ల అదనంగా ఎవరిచ్చినా వాళ్లకు ఈ భూములను అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకే దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ కు డీటీ రూపంలో దీన్ని చెల్లించారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని ఒక సంస్థ ఆల్ ఇండియా బ్రాహ్మణ్స్ అసోసియేషన్ ఇంప్లీడ్ అవడం వల్ల మళ్ళీ ఇది మొదటికి వచ్చింది. దీనిపైన మరోసారి ఆక్షన్ నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రకటనలు కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 6 వారాల్లో ఈ అన్ని న్యూస్ పేపర్లలో కూడా ప్రకటనలు ఇవ్వాలి. దీనికి సంబంధించి ఈ యాక్షన్ లో ఇప్పుడు ఎవరైతే డబ్బులు చెల్లించినటువంటి రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన కూడా యాక్షన్ లో పాల్గొనవచ్చు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి మరి 6 వారాల తర్వాత ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి విచారణ ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తానికైతే మళ్లీ మొదటికి రావడంతో ఇప్పుడు ఇటు రామకృష్ణారెడ్డి డబ్బులు చెల్లించినటువంటి రామకృష్ణారెడ్డి అయోమయంలో పడ్డారు. మరి హైకోర్టు 6 వారాల తర్వాత ఏ రకమైనటువంటి ఆదేశం ఇస్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రోజా.